జై శ్రీరామ్. ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. తెలిసి మనం ఏ పాపం చేయకపోయినప్పటికీ కూడా ఎప్పుడో ఎక్కడో పూర్వజన్మ వాసన కర్మానుసారంగా జరిగే తప్పిదం వల్ల జీవితంలో అనేక కష్టసుఖాలు ఏ విధంగా ఎదురవుతున్నాయో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒకప్పుడు నిషధ దేశాన్ని నలుడు పాలిస్తూ ఉండేవాడు. ఆయన మహాగుణవంతుడు, సౌందర్యవంతుడు, బుద్ధిమంతుడు. ఆయన విదర్భ రాకుమారి అయిన దమయంతి యొక్క సౌందర్యము, గుణసంపత్తి విని ఆమెని వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. అయితే ఈ సందేశాన్ని ఎలా పంపించాలా అని అనుకుంటూ ఒకరోజు ఆయన ఉద్యానవనంలో తిరుగుతున్నాడు. అనుకోకుండా ఒక రాజహంస ఆ ఉద్యానవనంలో ఒక పారిజాత వృక్షం మీద వాలింది. అది గమనించిన నలమహారాజు ఆ అందమైన రాజహంసను చూడగానే పట్టుకుని ముద్దాడాలనిపించింది. దాన్ని చేత్తో తీసుకుని దాన్ని ముద్దాడుతూ కూర్చున్నాడు. ఎంతసేపటికి వదలలేదు. రాజహంస నన్ను వదిలిపెట్టు మహారాజా, నన్ను వదిలిపెట్టు అని అడిగింది. ఊహో, నిన్ను వదిలిపెట్టను అన్నాడు. అప్పుడు రాజహంస ఏం చెప్పిందో తెలుసా? మహారాజా, మీరు నన్ను వదిలితే నీ మనసులో ఉన్నటువంటి మీ ప్రియసఖికి మీ సందేశాన్ని నేను అందిస్తాను అంటే చెప్పింది. అవునా? అవును, మీ మనసులో ఉన్న దమయంతి దగ్గరికి వెళ్ళి మీ గురించి చెప్తాను, మీకు ఇష్టమైన కార్యం చేస్తాను, మరి నన్ను వదిలిపెట్టండి అని అడిగింది. ఇంకేముంది, వెంటనే నలమహారాజు చాలా సంతోషంగా దానికి ఒక ముద్దు పెట్టి దమయంతి దగ్గరికి రాజహంస సందేశాన్ని పంపించాడు. రాకుమారి కూడా ఆ నోట నలమహారాజు గురించి వింది. మహా సౌందర్యవంతుడు, మహాగుణవంతుడు, మహాబుద్ధివంతుడు అనుకుంది. ఎప్పుడైతే అలా విన్నదో అప్పుడే ఆవిడ ఈయనే తనకు భర్త కావాలి అని మనసులో ఖచ్చితంగా నిర్ణయం చేసేసుకుంది. అనుకోకుండా ఆవిడ నలమహారాజులానే ఉద్యానవనంలో తిరుగుతున్న సమయంలో రాజహంస అక్కడ వాలి దమయంతి చేతికి చిక్కింది. దమయంతి కూడా నలమహారాజులానే ముద్దాడుతూ ఉంటే దమయంతితో, ఓ రాకుమారి, నీ మనసులో ఉన్న మాట నేను చెప్పనా? నీకు నలమహారాజు దగ్గర నుంచి సందేశం తీసుకొచ్చాను. ఆయన కూడా నీకు మళ్ళీ నీ కోసం తప్పిస్తున్నారు. అలా నలుని యొక్క సందేశాన్ని వినిపించి దమయంతి బొక్క మీద ముద్దు పెట్టి పైకి ఎగిరిపోయింది. దమయంతి యొక్క ఆనందానికి అంతే లేదు. ఇది ఇలా ఉండగానే రాకుమారి యొక్క తండ్రి రాకుమారికి వివాహం చేయాలనే సంకల్పంతో స్వయంవరాన్ని ప్రకటించాడు. సమయం రానే వచ్చింది. నలమహారాజు ఆ స్వయంవరానికి ఆగమేఘాల మీద వెడుతున్నారు. అలా వెడుతున్న సమయంలోనే ఎప్పుడైతే దమయంతికి స్వయంవరం పలికారో అప్పుడు ఆమె యొక్క సౌందర్యానికి దేవతల సహితం ముగ్ధులైపోయారండి. ఆ దమయంతిని దక్కించుకోవాలి అని ఆరాటంతో ఆ దేవతలు కూడా ఆగమేఘాల మీద స్వయంవర మండపానికి బయలుదేరారు. దారిలో నలుని చూశారు. ఆ చూసినటువంటి ఆ దేవతలు ఎవరో తెలుసా? ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు. వీరు నలుగురు మగవాళ్ళు అయ్యింటి కూడా నలమహారాజు యొక్క అందానికి అప్రతిభులైపోయారండి. కళ్ళు ఆర్పలేదు. అయ్యి బాబాయ్, ఎంత సౌందర్యవంతుడు అనుకుని అక్కడే ఆగి, మహానుభావ, మీరు ఎవరు, ఎక్కడికి వెడుతున్నారు అని అడిగారు. అందుకు నలమహారాజు, సత్యవాది, పొరపాటును కూడా అబద్ధం చెప్పరు, అందువలన నేను దమయంతి స్వయంవరానికి వెడుతున్నాను, మరి మీరెక్కడికి వెడుతున్నారు అని అడిగాడు. ఇక అంతే, ఆ నలుగురు దేవతలు ఏమనుకున్నారో తెలుసా? అయ్యో బాబోయ్, ఇంత మహాసౌందర్యవంతుడు మన పక్కన ఉంటే మనని దమయంతి భరిస్తుందా? కాబట్టి మనము ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ కుర్రవాడితోటే మనలో ఎవరినైనా వివాహం చేసుకోవాలని సందేశాన్ని దమయంతికి పంపిద్దామని బుద్ధి పుట్టింది. వెంటనే ఆ నలుగురు ఏం చేశారు? మీ పేరు ఏమిటి అని అడిగారు. నా పేరు నలుడు అని చెప్పాడు నలమహారాజు. ఓహో, మీరు సత్యవాది కదా, మీరు సత్యవాదిని విన్నాము, కాబట్టి మీ ద్వారా మాకు ఒక చిన్న పని కావాలి, మాకు తప్పకుండా మీరు సహాయం చేస్తారా అని అడగడం జరిగింది. అందుకు నలమహారాజు, అయ్యో తప్పకుండా, మీకు తప్పకుండా నేను సహాయం చేస్తాను, నేను ఎప్పుడూ అసత్యం పలకను అన్నాడు. అయితే ఒక చిన్న పని చేయి, మేము కూడా నీలాగా దమయంతి స్వయంవరానికే వెడుతున్నాము,
కాకపోతే మా నలుగురిలో ఎవరినైనా సరే పర్వాలేదు, ఒకరిని ఆమె వరించాలి. ఈ సందేశాన్ని నీవు ఎవరికీ తెలియకుండా దమయంతికి చెప్పాలి. మరి చెప్తావా? మీరు అసత్యం చెప్పరు కదా, అబద్ధం ఆడరు కదా అని అడగడం జరిగింది. వెంటనే నలమహారాజు గుండెలో రాయి పడిందండి. అబద్ధం చెప్పడు, తాను కూడా పెడుతోంది ఆ దమయంతి స్వయంవరం కోసమే. కానీ యువతలో ఉన్నవాళ్ళు దేవతలు, ఏం చేయాలో పాలుపోలేదు. సరే, భగవదేచ్ఛ, అంతా భగవంతుని మీద భారం వేద్దామని, అలాగే మీ ఇష్ట ప్రకారమే మీ సందేశాన్ని దమయంతికి వినిపిస్తాను. కాకపోతే ఎవరికంట పడకూడదు అని చెప్పారు కాబట్టి అదేదో మీరు చూడండి అన్నాడు. అయ్యో తప్పకుండా, నీవు ఎవరికంటా పడకుండా దమయంతి యొక్క మందిరంలోకి ప్రవేశించేటువంటి బాధ్యత మాది అని చెప్పారు. సరే, అదేవిధంగా నలుడు దమయంతి మందిరంలోకి ప్రవేశించాడు. అక్కడ దమయంతిని చూడగానే ఆయన మనస్సు, కళ్ళు అసలు తిప్పలేకపోయారండి. నేను విన్నది ఎంత, విన్నదానికంటే ఇంత అందం, ఇన్ని రెట్ల అందంగా ఉంటుందా ఈమె, ఇంత గుణవత, ఇంత సౌభాగ్యవత అని అనుకున్నాడు. అదేవిధంగా దమయంతి కూడా ఆ పురుషుని చూసి అవాక్కయింది. ఎంతటి సౌందర్యం, ఎంతటి గుణవంతుడు, ఎంతటి సౌకుమారి ఉంది ఈయనలో అనుకుని ఆ వచ్చిన ఆయన నలుడు అని తెలుసుకుని మహదానందపడిపోయింది. ఆ తర్వాత నలమహారాజు తెచ్చినటువంటి సందేశాన్ని విని ఒక్కసారిగా కంగుతింది. నేను నలమహారాజు అయినటువంటి మిమ్మల్ని వరించాను, మనస్సు ద్వారా మిమ్మల్ని భర్తగా పొంది ఉన్నాను. ఆ సమయంలో ఈ సందేశాన్ని తీసుకొచ్చారు. నాకు ఇంతట సంకట పరిస్థితి ఎందుకు కల్పించారు రాకుమారి? నాకు తెలియదు. నేను కూడా స్వయంవరానికి వస్తున్న దారిలో ఈ దేవతలు నలుగురు నన్ను ఈ విధంగా అడిగారు, నాకు చెప్పారు. నేను అబద్ధం ఆడను, సత్యవాదిని. అందుకోసమే నేను వారితో చెప్పిన ప్రకారము నా పని చేయటం కోసం వచ్చాను. ఇక మీ యొక్క కోరికని మీరు ఏ విధంగా సఫలం చేసుకుంటారో అది మీ యుక్తి మీద, భక్తి మీద ఆధారపడింది. అలా చెప్పి తాను కూడా మండపానికి తిరిగి వచ్చి స్వయంవర మండపంలో ఆ దేవతల పక్కనే కూర్చున్నాడు. ఎంత విచిత్రం అండి! విధి వైపరీత్యం కాకపోతే ఏంటి మరి? ఇంకా చేసేది లేక దమయంతి అందమైన పూలమాల చేత్తో పట్టుకుని స్వయంవర మండపానికి వచ్చింది. స్వయంవర మండపంలో అనేక మంది రాజులు, చక్కటి గుణసంపన్నులు, సౌందర్యవతులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆమె కళ్ళు నలమహారాజు కోసమే వెతుకుతున్నాయి. తీరా ఆవిడ చూడబోయేపటికి నలమహారాజు రూపంలో నలుగురు కనబడ్డారు. అయ్యో, ఇదేమి విధి వైపరీత్యము! నేను మనసు ద్వారా పూర్తిగా నలుడికి అర్పణమై ఉన్నానే, ఇంత నలుగురు కనబడుతున్నారేంటి? వీరిలో ఎవరు నిజమైనటువంటి నలుడు? మొత్తం 5 ఉన్నారు ఇక్కడ. వీరిలో ఎవరిని నేను వరించాలి? హే పార్వతీమాత, ఓ జగదేక మాత, నేనే గనక మనస్సు ద్వారా ఆ నలమహారాజుని వరించి ఉన్నదాన్నైతే నన్ను ఈ సంకట పరిస్థితి నుంచి బయటికి తీసుకురండి అని ధ్యానం చేసింది. ఆ సౌకుమారి, ఆ దమయంతి, ఆ సౌశల్యవతి చక్కగా ప్రార్థన చేస్తే పార్వతీమాత ఆ తల్లికి మంచి జ్ఞానాన్ని ఇచ్చిందండి. ఎవరైతే కన్నులు ఆర్పకుండా ఉంటారో వారు దేవతలు, ఎవరైతే కాళ్ళు నేల మీద ఆనకుండా ఉంటారో వాళ్ళు దేవతలు. కాబట్టి ఎవరి మెడలో అయితే హారాలు వడిలిపోకుండా ఉంటాయో వారు దేవతలు. ఈ విధంగా కొన్ని గుర్తులు చెప్పి ఆవిడ మదిలోకి మెదిలేట్టుగా చేసి, నీవు ఇక నీ శక్త్యానుసారం, నీ భక్త్యానుసారం నీవు వరించినటువంటి నలమహారాజు ఎక్కడున్నాడో చూసుకో అని చెప్పడం జరిగింది. ఇంకా ఆమె చాలా సునిశ్చితంగా పరీక్ష చూస్తూ వస్తే ఇంద్రుడు, వరుణుడు, యముడు, అగ్ని నలుగురి యొక్క పాదాలు నేల మీద ఆని లేవు. వాళ్ళు కళ్ళార్పకుండా చూస్తున్నారు. వాళ్ళ మెడలో ఉన్నటువంటి హారాలు అంటే పూలహారాలు వసివాడలేదు. అప్పుడు ఆ పార్వతీమాతకి ప్రణామం చేసుకుని ఈ నలుగురు దేవతలు అని తను తెలుసుకుని నలుగురు దేవతలకి మ్రొక్కి పక్కనే ఉన్న నలమహారాజుకి దండ వేసి స్వయంవరంలో ఆయన భర్తగా పొందింది. ఈ విధంగా నలమహారాజు దమయంతుల స్వయంవరం నిరాఘాటంగా చక్కగా జరిగింది. అంతవరకు సంతోషమే. తర్వాత ఆ దేవతలు కూడా దమయంతి యొక్క గొప్పతనానికి చాలా ఆనందించి ఆ ఉభయుల్ని ఆశీర్వదించి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. నలుడు దమయంతి కూడా బయలుదేరి
నలమహారాజు రాజ్యానికి బయలుదేరుతున్నారు. అదే సమయంలో దేవతలు ముందుగా వెళుతూ ఉండగా కలిపురుషుడు ఎదురు వచ్చాడు. దేవతలు కలిపురుష ఏమిటి ఇంత హడావుడిగా పెడుతున్నావు, ఎక్కడికి పెడుతున్నావు అని అడిగాడు. అదేమిటి, దమయంతి స్వయంవరం. ఆ దమయంతి దేవి మహాసౌందర్యవతి, మహాగుణవతి. నేను ఆ స్వయంవరంలో ఆమెను గెలుచుకునేందుకు వెళుతున్నాను అని చెప్పాడు. అందుకు ఆ దేవతలు నలుగురు నవ్వి, నాయన కలిపురుష, స్వయంవరం అయిపోయింది, దమయంతి నలుడిని వివాహం చేసుకోవడం కూడా అయిపోయింది అన్నాడు. వెంటనే చూడండి, కలిపురుషుల్లో కోపం, ఈర్ష్య, ద్వేషం అన్నీ ఒక్కసారిగా వచ్చేసాయి. నేను చేసుకుందాం అనుకున్నటువంటి ఆ దమయంతిని నలుడు దక్కించుకుంటాడా? నలుడు ఎప్పుడు సుఖంగా ఉండకూడదు, నా యొక్క ప్రభావంతో నలుడిని బాధ పెట్టాలి అని అనుకున్నాడు కలిపురుషుడు. చూసారా, ఒక మనిషిలో ఉన్న ఈర్ష్య, ద్వేషాలు ఎంతటి బాధ పెడతాయో, వాళ్ళలో ఉన్న ద్వేషం ఎదుటివారికి ఎంతటి అపకారమో కదా. ఇంకేముంది, కలిపురుషుడు తలుచుకునే తడుగా నలమహారాజు రాజ్యానికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. అలా 12 ఏండ్లు ఎదురు చూస్తూ కూర్చున్నాడు నలమహారాజు. ఏదైనా కలిదోషం పట్టాలంటే ఏదో విధమైన తప్పిదం జరగాలి. నలమహారాజు ఎప్పుడు ఏ ఒక్క విషయంలో కూడా తప్పు చేయలేదు, అసత్యం పలకలేదు, అధర్మంగా ప్రవర్తించలేదు. కాబట్టి 12 ఏళ్ళైనా కూడా కలి అలా వెనక తిరుగుతున్నాడు. ఎప్పుడప్పుడు నలమహారాజుని పట్టుకుందామా, బాధ పెడదామా, నా యొక్క ప్రభావాన్ని ఆయనలో చూపిద్దామా అనుకుంటూ, కానీ దొరకలే. 12 ఏళ్ల తర్వాత, అందుకే అంటారు భగవంతుని యొక్క విధి వ్రాత అలా ఉంటుందని. ఒకసారి మూత్ర విసర్జనకి వెళ్ళొచ్చినటువంటి నలమహారాజు అనుకోకుండా కాళ్ళు కడుక్కోకుండా ఆయన తన కార్యక్రమాలు చేసుకోవడం కోసం వెళ్ళాడు. ఇక వెంటనే కలిపురుషుడు దొరికాడు నా చేతికి నలుడు అనుకుంటూ నలమహారాజులో ప్రవేశించాడు. అయితే శత్రువు కదా, అంతకుముందే తన బలాన్ని కూడగట్టుకోవడం కోసమని నలుని యొక్క దాయాది దగ్గరికి వెళ్ళి, నీకు మాత్రం రాజ్యాన్ని పాలించాలని లేదా? నలమహారాజుని దించి ఆ రాజ్యాన్ని నీకు అంటగడతాను, నీవు నలమహారాజుతో పాచికలు ఆడు. నలుడికి కూడా పాచికలు అంటే ఇష్టం కదా, ఆ పాచికలాటలో నిన్ను నెగ్గిస్తాను, ఈ రాజ్యం నీకు ఇస్తాను, నీవు కూడా ఆ భోగాలు అనుభవించవచ్చు అని చెప్పాడు. ఇందుకే కలి తాండవిస్తోంది. ఎప్పుడైతే నలమహారాజు యొక్క దయాదు నలమహారాజుతో పోటీ పడ్డాడో, పాచికలాడటానికి నలమహారాజు కూడా సిద్ధపడ్డాడు. ఇద్దరి మధ్య పాచికలాట మొదలయ్యింది. నలమహారాజు ఓడిపోయాడు, రాజ్యం పోయింది. అప్పటికే దమయంతికి 2 పిల్లలు. ఇంకా చేసేది లేక నలమహారాజు రాజ్యాన్ని వదిలేసి పిల్లలిద్దరినీ మామగారింటికి పంపేసి భార్యతో కూడా అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో విందాం. జై శ్రీరామ్. ఇప్పటికి స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.